రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. మొత్తానికి అయితే మాత్రం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి సంతోష్ రావుకి నోటీసులు ఇవ్వడం అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. మొత్తానికి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని దూకుడు పెంచిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఈ కేసులోని ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావును కూడా సుమారు 2 రోజులు పూర్తిగా విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ లో ఒక కీలక నేత మాజీ ఎంపీ అయిన సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. అయితే రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లోని ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఈ నోటీసులకు సంబంధించి అంటే గతంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్న హరీష్ రావుని 7 గంటల పాటు విచారించారు. అలాగే కేటీఆర్ ను కూడా 7:30 గంటల పాటు విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో ఇటు కవిత కూడా ఇటు సంతోష్ రావు అలాగే హరీష్ రావుకు సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తన ఫోన్ అలాగే తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లయితే గతంలో కవిత కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు కమిషనర్ అయిన విసి సజ్జనార్ నేతృత్వంలో కొత్తగా మరొక సిట్ బృందం ఏర్పడింది. అయితే ఈ సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఇటు ప్రభాకర్ రావును 14 రోజుల పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 14 రోజులు కస్టడీ తీసుకొని మరి విచారించారు. అయితే ఇప్పుడు ఆ విచారణే ఈ ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 14 రోజుల పాటు ప్రభాకర్ ని పూర్తిగా విచారించిన తర్వాత అతను ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసిన తర్వాత అతని దగ్గర ఒక పెన్ డ్రైవ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ముఖ్యంగా అందులో ఉన్న జర్నలిస్టుల నెంబర్లు కావచ్చు, లేదంటే హైకోర్టు జడ్జిల నెంబర్లు కావచ్చు, రాజకీయ వ్యాపారవేత్తలు, అలాగే మరొక పక్క ఇటు ముఖ్యంగా చాలా మంది ఫోన్ నెంబర్స్ కూడా దాంట్లో గుర్తించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వరుసగా 6 నోటీసులు రాజకీయంగా ప్రకంపనలు లేపుతున్నారని చెప్పొచ్చు. మొదటగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని 7 గంటల పాటు హరీష్ రావును విచారించారు. హరీష్ రావును విచారించిన సమయంలోని ముఖ్యంగా శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు అలాగే హరీష్ రావు ముగ్గురికి మధ్య ఏమేమి సంబంధాలు ఉన్నాయనేదైతే ప్రధానంగా విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ ను కూడా విచారించారు. కేటీఆర్ లో కూడా ఇదే తరహాలోని వీళ్ళ ముగ్గురికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అంటే గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి దాంట్లో కీలక సూత్రధారులు ఎవరు, దాంట్లో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దానిపై పూర్తిగా విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా సంతోష్ రావు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఇప్పుడు రేపు పొద్దున సంతోష్ రావు అంటే ఈ విచారణకు హాజరవుతారా లేదనేది మనం వేచి చూడాల్సింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే సంతోష్ రావుకు నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఈ పార్టీలో కీలకమైన అగ్ర నేతలు అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా ఇప్పుడు సంతోష్ రావు కావచ్చు, లేదా కేసీఆర్ కావచ్చు, ఇలాగ ఇప్పటికే బీఆర్ఎస్ లోని ఈ నోటీసులు ప్రకంపనలు లేపుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇదంతా ఒక ఏ నార్మల్ కేసు, అసలు దీంట్లో ఎవిడెన్స్ లేదే కావాలని సిట్ అధికారులు టైం పాస్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి అలాగే ఇటు ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలపై ఇటు హరీష్ రావు నేను కూడా ప్రశ్నిస్తున్నాం కాబట్టి కావాలని ఈ విధంగా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది జరగలేదంటూ కూడా వాళ్ళు ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సంతోష్ రావుకి ఈ కేసులో నోటీసులు ఇవ్వడం అనేది ఒక కీలక దశ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సంతోష్ రావు కూడా ఒక కీలకమైన వ్యక్తిగా బీఆర్ఎస్ లో అయితే ఉన్నారు, మాజీ ఎంపీగా కూడా అతనైతే పనిచేశారు. అయితే ముఖ్యంగా కేసీఆర్ కూడా చాలా సన్నిహితుడు అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కవిత కూడా సంతోష్ రావుపై గతంలో అనేక సార్లు ఏదైతే ముఖ్యంగా ఆరోపణలు చేశారు. అయితే రమ్యారావు కూడా ఏదైతే సంతోష్ రావుపై అనేక ఆరోపణలు చేశారు. మన ఈడీ ఆఫీస్ లో కూడా ఇటు సంతోష్ రావుపై ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది మనం వేచి చూడాల్సి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.